సిడీని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఏదండి మనకి హారతి ఇచ్చేటప్పుడు పట్టుకునే వాళ్ళు కాదు, మన చేతులు ఇలా పట్టుకుంటాం కదా, అలా కాకుండా పట్టేసుకుంటాం మన చేతి. లేకపోతే మిగతా వాళ్ళందరూ మమా అనుకుంటాం. ఓకే మమా. Thank you so much అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజీవ్ గారు ఇది ఒక మ్యూజికల్ సినిమా అని చెప్పచ్చు. నాకు తెలియదు ఇది పాటలు ఉంటాయని. 1, 2 అంటే ఇంతకు ముందర అంటే నేను కర్మశేఖరం రాజమౌళి చేసినప్పుడు 6 పాటలు అట్లా ఉంటాయి. నెమ్మదిగా అయిపోతూ 5, 4, 3, 2 లాస్ట్ నేను చేసిన సినిమా హిట్ 2లో 1 పాట. సో ఇలా వస్తున్న ఈ రోజులో అగైన్ 7 సాంగ్స్ ఉండడం అనేది గ్రేట్, గుడ్ థింగ్. మళ్ళీ ఇలాగే ప్రతి సినిమాలో అట్లీస్ట్ 5 సాంగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ 7 సాంగ్స్ కూడా చాలా మంది మ్యూజిక్ లాంచ్ చేయాలనుకుంటారు ఈ సినిమా ద్వారా. అండ్ లిరిక్ రైటర్స్ అండ్ సింగర్స్, ఇట్స్ గ్రేట్ థింగ్. అందరికీ మంచి ఆపర్చునిటీ ఇచ్చారు సంజీవ్ గారు. అండ్ అలాగే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ రిలీజ్ చేయడం అయితే ఇట్స్ నైస్ యాక్చువల్గా. సో మళ్ళీ అందరికీ కలవాలి గారిని, రఘు గారిని, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ అప్రోచ్, డిఫరెంట్ వేలో ఉంది. అండ్ ఐ విష్ గుడ్ లక్ ద హోల్ టీమ్. అండ్ ఫైనల్లీ మంచులక్ష్మి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ ఏ రోజైనా ఆవిడగా చేయగలిగే ఒక వన్స్టైల్ ఆర్టిస్ట్ మంచులక్ష్మి గారు. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది ప్రమోట్. చాలా టైం టైం తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫంక్షన్ జరుగుతున్నందుకు ఇక్కడ నేను రావడానికి ముఖ్యమైన కారణం నా మొదటి సినిమా నీకోసం నిర్మాత గంటా శ్రీనివాస్ గారు. ఆయన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ హియర్. సార్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రొడక్షన్ సంబంధించిన అందరికీ మంచి చెప్పులు రావాలి, పెద్ద హిట్ అవ్వాలి. సంజీవ్ గారికి ఇక్కడ చాలా సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పరిచయం అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ అభినందిస్తున్నా. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అందరి టెక్నీషియన్స్ కూడా గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. యాక్చువల్ గా ఈ సినిమా ఇంత షేకప్ అయిపోయి ఇంత అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ దేశ్ ప్రొడక్షన్ లో ఏర్పడడానికి కారణం గంటా తన నిర్మాణ సామర్థ్యం ఎటువంటిది, ఎంత గొప్పగా ఈ సినిమా డ్రైవ్ చేసిందో ప్రతి ఫ్రేజ్ లో కూడా కనిపిస్తుంది. ఇంత గొప్పగా ఈ టీమ్ లీడ్ చేసినందుకు నీ సామర్థ్యం ఇవన్నీ చెప్పకపోతే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాలి. అలాగే దాదాపు 1200 పైగా సాధించాల్సినటువంటి గొప్ప రైటర్ 3800 మళ్ళీ అలాగే సినిమాలు కాలబాగున్నాడు. అలాగే అందరికీ కూడా సారీ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మెల్గొండి భయ్య ఎప్పటి నుంచో తను తెలిసాను. ప్రతిసారి ఒక ఇబ్బంది చేస్తూ ఉంటాడు సినిమాతో. ఈ సినిమా మేకింగ్ అనేది చూసిన తర్వాత చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించింది. చాలా కష్టమంతా మేకింగ్ వీడియో చూసినప్పుడు బాగా అనిపించింది. ఈ సినిమా పెద్దకి కావాలని మనసు కోరుకుంటున్నాను. అండ్ చిత్ర నిర్మాతలకి ఈ సినిమా ద్వారా మంచి చదువు రావాలి, ఇలాంటి కేంద్ర సినిమాలు వాళ్ళు చేయగలగాలి. ఈ సాంప్రదాయం జనరల్ బాంబేలో ఉంది, హిందీలో. రాజకీయ లాంటి పెద్ద సూపర్ సినిమాలు కూడా 5-6 మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నాయి. అది బాంబేలో చాలా చాలా సంవత్సరాలు జరుగుతుంది. తెలుగులో చాలా తక్కువ సాంప్రదాయాలు. నేను కూడా చాలా ఉంటాను. ఒక సాంగ్ వస్తాయి 5 పాటలు ఒకసారి. అలాంటి సినిమాలు చేసినందుకు మనస్ఫూర్తిగా నేను దర్శకుడిని మాట్లాడాలని అభినందిస్తాను.
అండ్ హీరో చాలా బాగా చేశారు, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అండ్ మన లక్ష్మి తను ఉంటుందని మనకు కూడా తనకు లేదు. లక్ష్మి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే వారం రోజుల నుంచి ఆదిపర్వం ఆడియో గురించి ప్రతి గంటకు రిమైండ్ చేశారు. గంట సినిమా ఇక్కడే నిలబెట్టుకున్నారు. ఇక్కడే నిలబెట్టుకున్నారు. ప్రతి గంటకే రిమైండ్ చేశారు. సరే అండి, మా తెలుగు అండ్ మా సురేష్ మోహన్ గారి ఎదురు మరి అనే పాటకి మిగతా సినిమాలో కూడా మనసు థ్యాంక్ యూ.